బస్తీలో పేదల సుస్థి పోగొట్టుకునేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీలో 9 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ప్రారంభించారు. కేసీఆర్ సారథ్యంలో సత్తుపల్లిలో 53 కోట్ల రూపాయలతో 100 పడకల నూతన ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం, 3 బస్తీ దవాఖానాలు, పలు గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా డాక్టర్ గారిని ఇంకా మన సత్తుపల్లి హాస్పిటల్లో ఖమ్మం ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ ఉన్న మన టెక్నీషియన్స్ అంత మంచిగా చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా నాకు ఫోన్ చేస్తారు. కాకపోతే మీ వాళ్ళకి చెప్తాం, బాబు మీ వల్ల ఒక రోగికి టైం తగ్గిస్తారు, మేము రాజకీయంగా ఒత్తిడి చేస్తే అది మంచి పద్ధతి కాదని మేమే చెప్తున్నాం. అంటే వాళ్ళ డయాలసిస్ సెంటర్ వచ్చింది. కొద్ది రోజులనే సత్తుపల్లిలో ఈసీజీ సౌకర్యం కల్పించబోతున్నాం, అల్ట్రాసౌండ్ సిస్టమ్ కల్పించబోతున్నాం. ఇంకా ఉన్నదానికి అదనంగా 4 డయాలసిస్ మిషన్స్ కూడా మంజూరు చేపించి తీసుకెళ్లబోతున్నాం. కొత్త అంబులెన్స్ ని సత్తుపల్లి హాస్పిటల్ కి నామగారి సహకారంతో వారి నిధుల నుంచి తీసుకుని రావడం జరిగింది. అంటే వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద, అభివృద్ధితో పాటు మన యొక్క ఆరోగ్యం మీద కూడా మన సత్తుపల్లి హాస్పిటల్లో